హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సమ్మర్ వస్తుందంటే పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఈ ఈజీ పానీపూరి ఇంట్లో చేస్తే హ్యాపీగా ఇష్టంగా తింటారు. ఈ పానీపూరిని కొంచెం హెల్దీగా స్ప్రౌట్స్తో చేసి చూపిస్తాను. పానీపూరి అంటే అందరికి ఇష్టం కదా, నేను స్ప్రౌట్స్ వేసినా కూడా తెలియలేదు. ఈ పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈరోజు చూపించే పానీపూరి 1/2 లీటర్ వాటర్తో పానీపూరి అండి. దాని ప్రకారం అన్ని కొలతలు చెప్తాను. ఈ పానీపూరి చేసుకోవటం కోసం ఒక సగం కట్ట కొత్తిమీర తీసుకోండి, పావు కట్ట పుదీనా తీసుకోండి. అంటే ఒక కప్పు లెక్క అయితే 1 కప్పు కొత్తిమీర తీసుకుంటే సగం కప్పు పుదీనా తీసుకోండి. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. 2 ఇంచుల అల్లం తీసుకుందాం. 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూను నార్మల్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఇక్కడ లెమన్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పేస్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 లెమన్ కావాలంటే 1 లెమన్, లేదంటే 1 టీ స్పూన్ టామరిన్ పేస్ట్ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ పేస్ట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఏదైనా తుక్కుంటే అంతా వచ్చేస్తుంది. ఇలాగ వడకట్టుకున్న వాటర్లోకి ఒక్కసారి కొంచెం ఉప్పు అది టేస్ట్ చూసుకోండి. తగ్గినట్టుంటే కొంచెం వేసుకోండి. నేను టేస్ట్ చూస్తే నాకు కొంచెం తగ్గింది, అందుకని కొంచెం ఉప్పు, కొంచెం ఒక చెక్క నిమ్మరసం పిండాను. మీరు పులుపు కూడా చూసుకుని మీరు కూడా అలాగే చేసుకోండి తగ్గితే. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటర్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆలూ స్టఫింగ్ అది ఎలా చేయాలో చూద్దాం. ఆలూ స్టఫింగ్ కోసం నేను 2 ఉడకబెట్టిన ఆలూ తీసుకున్నాను. అలాగే స్ప్రౌట్స్ 1 కప్పు నిండా మూంగ్ దాల్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతేనే స్ప్రౌట్స్ వేసుకోండి, లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి. ఏ స్ప్రౌట్స్ ఉన్నా పర్వాలేదు, బాయిల్ చేసుకున్నవి నేనైతే తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసిన ఆనియన్, అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్. ఆప్షనల్ అండి, ఇది మీకు కావాలంటే వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోకర్లేదు. 1 పూరి, ఈ పూరీని కూడా పానీపూరిని కూడా క్రష్ చేసి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కలిపి అంతా మసాలా అంతా కలిసేటట్టు కలిపి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు పానీపూరీస్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను పానీపూరీస్ ఇవి స్టోర్ నుంచి కొనుక్కొచ్చినవండి. మీకు ఇలా వద్దు అనుకుంటే ఈ మధ్య ప్యాకెట్స్లో ఇలా పూరీస్ దొరుకుతున్నాయి. కావాలంటే ఇంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్రెష్ పూరీస్ రెడీ అవుతాయి మనకి. పూరీస్ని ఎలా సర్వ్ చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. పూరీస్ని ఇలాగ పైన చిన్న హోల్ చేసి అందులో ఆలూను స్ప్రౌట్స్ స్టఫింగ్ ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. నేనైతే స్వీట్ చట్నీ కూడా ఈ ఆలూ దానిలోనే వేస్తానండి, బాగుంటుంది, అలా ట్రై చేయండి. ఈ స్వీట్ చట్నీ కూడా హోమ్ మేడ్ స్వీట్ చట్నీ. దీని రెసిపీ కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది హోమ్ మేడ్ డేట్స్తో చేసిన చట్నీ అండి. ఇలాగా స్వీట్ చట్నీ తీసుకుని పూరీస్లో అన్నిట్లోకి ముందే ఆలూ స్టఫింగ్తో పాటు ఫిల్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పానీపూరీస్లోకి మన పుదీనా కొత్తిమీర వాటర్ ఉంది కదా, అందులోకి కొంచెం బూందీ వేసుకుని సర్వ్ చేసుకుంటే మన పానీపూరి రెడీ. నేనైతే పానీపూరి ఇలాగా ఒక స్టీల్ గ్లాస్తో తీసుకుని
పూరీలో పోసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది సర్వింగ్ కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.